అది రెస్పాండ్ అవ్వండి. ఇది టెక్నాలజీ పెరిగింది, మనం కష్టపడి చెక్ చేసుకోవాల్సినంత అవసరం లేదు. గో విత్ ద గూగుల్ జెమినీ AI, చాట్ జీపీటీ. ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్స్ చాలా క్లారిటీగా NCRB రిపోర్ట్ అండ్ IJR ఇండియా జస్టిస్ రిపోర్ట్ నేను అదే చదివాను. ఇవన్నీ మంత్రిత్వ వ్యవహారాల పైన ఇచ్చినటువంటి రిపోర్టు 30 ఉంది. మర్చిపోతే అడగండి, మీరు NCRB రిపోర్ట్ దేనికి ఇచ్చారండి వర్మ తెలుసా మీకు? 30,000 మంది ఆడపిల్లలు గాయపడిపోయారు, ఇష్టం వచ్చినట్టు మా ల్యాండ్ ఆర్డర్స్ కంట్రోల్ లేదు అన్న దగ్గర NCRB ఇచ్చిన రేటు ప్రకారం అడ్మినిస్ట్రేషన్ 2022 అంటే గవర్నమెంట్ మాదిగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ 2022 నుంచి 2024 పరిధిలో ఆ రోజున్న ర్యాంకింగ్ 5వ స్థానంలో ఉంటే ఈ రోజు ఎగబాకి 2వ స్థానం చేరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల పనితీరు ఇక్కడ సార్ నేనేమన్నానంటే ఏదో ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఒక ఆరోపణ చేయాలా, లేకుంటే పోలీస్ వ్యవస్థ పనితీరు బాగలేదు, లేకుంటే న్యాయ వ్యవస్థ పనితీరు బాగలేదు. 2 ఈ నిఘా కెమెరాలు పెట్టడంలో సార్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 140,000 CCTV కెమెరాలు పోలీసులు ఉపయోగిస్తున్నారు. 2,500 కంటే ఎక్కువ కేసులు చేశారు. అజయ్ గారు కలెక్టర్ కాన్క్లేవ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారే చాలా క్లియర్ గా చెప్పారు, మన నిఘా వ్యవస్థ గతంలో ఇన్స్టాల్ చేసిన ఉన్నాయా లేవంటే లేవని సమాధానం. గౌరవ కలెక్టర్ కాన్క్లేవ్ లో కలెక్టర్ డిఫికల్టీ మీరు మళ్ళీ దాన్ని కాంటాక్ట్ చేస్తే ఎట్లా? డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మిడిల్ అని చెప్తున్నా. మీ వర్షం వచ్చినప్పుడు మీరు మాట్లాడుకోండి. మీకు ఇష్టం వచ్చినట్టు ఇంటర్ఫియర్ చేయాలంటే జస్ట్ వెయిట్. ఇక్కడ వర్మారిని ఒక విషయం చెప్తాను సార్. ఈ రోజు ఈయన ఒక రిపోర్ట్ పట్టుకొచ్చి, లేకుంటే ఆయన ఒక రిపోర్ట్ పట్టుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల పనితీరు బాగలేదు, లేకుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూర్చున్న KS ప్రసాద్ గారు కానీ మధుసూదన్ గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల కంటే ఎక్కువ పనిచేస్తున్నారు వీళ్ళు. ఈ రోజు క్రైమ్ రేట్ తగ్గింది. ఈరోజు ఎక్కడికక్కడ చర్యలు చేపడుతున్నారు. ఈరోజు దాదాపుగా రాష్ట్రంలో 2,500 పైగా డ్రోన్ కెమెరాలు ఎగురుతూ ఎక్కడ సాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే వాటిని వెంటనే పట్టుకున్న మీద కేసులు పెడుతున్నాం మేము. ఈరోజు రాష్ట్రంలో గాంధీనగర్ కడుతున్నాం, మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం. ఈరోజు ఆడపిల్లల మీద క్రైమ్ రేట్ చేయాలి అని భయపడే విధంగా సార్ ఈ రోజు ఒక ఆడపిల్లల మీద అఘాయిత్యం చేస్తే 2 రోజులు అమ్మాయి కనపడుతున్నాడు. అది మీరు క్రియేట్ చేస్తున్న భయం. ఈరోజు ఒక పక్క రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా చూస్తుంది. ఈరోజు సార్ ఎవరో ఒక 2 వ్యక్తులు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుల పనితీరు బాగలేదు, లేకుంటే ఈరోజు హోమ్ డిపార్ట్మెంట్ పనితీరు బాగలేదు, అసలు రాష్ట్ర ప్రభుత్వ పనితీరు బాగలేదంటే వీళ్ళిద్దరు మాట్లాడితే సరిపోతుంది. నిజంగా రాష్ట్రంలో నిజంగా క్రైమ్ రేట్ పెరిగి అసలు పనితీరు బాగకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ, ప్రతిపక్షాలు వీళ్ళంతా కూడా రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గొడవలు చేయాలి, ప్రజల కోసం నిల్చొని పోరాడాలి, అన్యాయానికి గురైన కుటుంబాల కోసం వీళ్ళు నిలబడాలి. ఓకే ఓకే అదే ఏంటి మీకు సపోర్ట్ గా జనసేన టీం కూడా దిగుతుందట తెలుసా సార్? మంచి ఇప్పుడు వర్మ గారు సార్ ప్రతిసారి కూడా డిబేట్ అంటే ఒకటి ప్రజలందరూ చూస్తుంటారు సార్, ఒక విషయాన్ని పరిజ్ఞానంతో మాట్లాడాలా. డిబేట్స్ ఇన్ ద సెన్స్ కొట్టుకోవటం, అల్లర్లు చేసుకోవటము, దాని వల్ల మనకి ఏదో హైప్ వస్తుందనో అదంతా కూడా ఎట్లుంటుందంటే సార్ ఒక చీప్ పాలిటిక్స్ లాగా ఉంటుంది. మనం ఒక విశ్లేషణ చేస్తే ప్రజల మీద చాలా క్లుప్తంగా మాట్లాడాలి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక స్ట్రాటజీ తీసుకున్నారు. ఎందుకంటే జనసేనలో వీర మహిళలు కావచ్చు, లేకుంటే అధికార ప్రతినిధులు చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఒక సబ్జెక్ట్ వేలో మనం వెళ్ళాలి అనే ఒక ఆలోచనతో ఈ రోజు వాళ్ళకి ఒక ట్రైనింగ్ క్లాసెస్ తీసుకున్నారు. వాళ్ళల్లో ద బెస్ట్ కొంతమంది సెలెక్ట్ చేయటం. ఇప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు జనసేన గానీ, బీజేపీ గానీ, తెలుగుదేశం పార్టీ ఉన్న అజెండా ఒకటే వర్మ. మేము ఏ టీవీ ఛానళ్ళకి అధికార ప్రతినిధులకు డిబేట్లకు వచ్చినా సరే we don't want to speak about Mr. జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే రాష్ట్రానికి పనికిరాని సబ్జెక్ట్ ఆయన. మేము మాట్లాడాల్సిందంతా ఈ రాష్ట్రానికి మేము ఏం చేస్తున్నాం, కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న మంచి ఏంటి, మేలేంటి. అప్పుడప్పుడు వీకెండ్ టూరిస్ట్ మాదిరి ఏపీకి వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు మా మీదేమన్నా అవాకులు చవాకులు పేలి సినిమాలు చూపిస్తాం, నిద్ర లేకుండా చేస్తాం అన్నప్పుడు దానికి తగ్గట్లుగా మేము ఆయన చేసిన విమర్శలకి కామెంట్స్ చేస్తాం తప్ప
there is a no need to discuss about వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆల్వేస్ సార్. ఎందుకంటే ప్రజలే వద్దనుకున్నారు, ప్రజలే చీకొట్టారు, ప్రజలే ప్రతిపక్ష స్థానం ఇవ్వకుండా చేశారు. ప్రతిరోజు ఆయన గురించి మనం మాడుకొని ఆయన ఇంకా మన బ్రెయిన్ లో పెట్టుకొని ఇంకా ఆయన ఉన్నాడ్రా బాబు అని మనమే గుర్తు చేస్తున్నాం. అవసరం లేదు సార్. ఆయన కూడా నన్ను మర్చిపోవడానికి బెంగళూరులో పడుకుంటాం. ఓకే రైట్ నాగరాజ్ సార్